నమస్కారం. ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ లో ది బెస్ట్ ప్రోడక్ట్ గా పేరు తెచ్చుకుంది మాయిశ్చరైజింగ్ లోషన్. ఎంత బాగుందో కదా. నార్మల్ గా మనం రాసుకునేటువంటి మిగతా లోషన్స్ తో కంపేర్ చేస్తే జిడ్డు ఉండదు, చాలా బాగుంది. మా ఫ్రెండ్ వాడుతుంటే చూశాను నేను. ఇవి ఎంత ప్రైస్, ఎలా పనిచేస్తుంది, ఇలా రకరకాల క్వశ్చన్స్ మీరు అడిగారు కదా. వీటికి ఒక క్లారిటీ ఇస్తాను. అసలు ఏంటి ఇందులో స్పెషాలిటీ అనేది. ప్రస్తుతం నేను వచ్చేసాను డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గరికి. వారు సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఫస్ట్ దీని గురించే మాట్లాడుతున్నాం. మాయిశ్చరైజింగ్ లోషన్స్ లో కామన్ గా చూసేది ఏంటంటే అప్లై చేసుకుంటాము బయటికి వెళ్లే ముందు, అలా కొంచెం కొన్ని మినిట్స్ అవ్వగానే జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. నైట్ అప్లై చేసుకున్నా కూడా కొంచెం ఆ జిడ్డు అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ ప్రిజ్మాస్ బీవర్ది అసలు జిడ్డు రాకుండా ఎలా ఉంటుంది? ఇందులో ఉన్నటువంటి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రాసి ఉంటుంది ఓకే, పారాఫిన్ అండ్ పారాబెన్ ఫ్రీ. అంటే ఈ పెట్రోలియం జెల్లీ ఎక్స్ట్రాక్ట్స్ అన్నమాట. ఆ జెల్లీ ఎక్స్ట్రాక్ట్స్ రకరకాల మనకి బయట దొరికే మాయిశ్చరైజర్స్, రకరకాల స్కిన్కి రాసుకునే వాటిల్లో ఆ మాయిశ్చర్ ఎక్కువ అనిపించాలి అంటే ఇవి ఎక్కువ ఉంటాయి. పారాఫిన్ ఇందులో అది ఉండదు. ఇందులో ఉండి న్యాచురల్ మాయిశ్చరైజర్స్, న్యాచురల్ ఆయిల్స్, షియా బటర్స్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీట్ జెమ్ ఆయిల్, సోయా లెసిథిన్, అలోవెరా. వాటితో పాటు మీకు ఏంటంటే నయాసినమైడ్. నయాసినమైడ్ అనేది మాయిశ్చరైజర్ లాంటిది, స్కిన్ హైడ్రేషన్ పెంచడానికి. వీటికి కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి సెరమైడ్స్ అని మీకు 2 సంవత్సరాల్లో ప్రతి స్కిన్ కేర్ మాలిక్యూల్స్లోని, మాయిశ్చరైజర్స్లోని, యాంటీ ఏజింగ్ సిరమ్స్లోని వినబోయేది సెరమైడ్ అండ్ బయోసాకరైడ్స్. ఆ 2 మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నిటిలో కూడా ప్రిజ్మాస్ వాటిలో ఉంటాయి. సేమ్ థింగ్ ఇన్ పర్ల్స్ అవుట్ మాయిశ్చరైజర్ కూడా. సో ఇందులో మీరు చూస్తే సెరమైడ్స్ ఉన్నాయి, నయాసినమైడ్ ఉంది, విజమ్ ఆయిల్ ఉంది, అలాగే డీపాంథినాల్ అనేది ఉంది, టీ ట్రీ ఆయిల్ ఉంది. టీ ట్రీ ఆయిల్ ఏంటి అని అడుగుతున్నారు మీరు. టీ ట్రీ ఆయిల్ అనేది స్కిన్ కేర్ రెజీమ్లో స్కిన్ నరిష్ చేస్తూ, స్కిన్లో రూబిఫేషెంట్ ఎఫెక్ట్ అని చెప్పేసి దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతూ ఆ బ్లష్ని తీసుకొచ్చేలాగా, అలాగే దాని వలన కొంచెం టీటీ ఆయిల్ వలన పింపుల్స్ లాంటివి వచ్చినా కూడా కంట్రోల్ అవుతాయి. చాలా మందికి సాధారణంగా మాయిశ్చరైజర్స్ పడక పింపుల్స్ వచ్చేస్తున్నాయి అంటారు. బట్ పర్ల్స్ అవుట్ మాయిశ్చరైజర్కి అలా అవ్వదు. ఒకటి. అలాగే నయాసినమైడ్ గురించి చెప్పాను. ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఏ హైడ్రేషన్ మాయిశ్చరైజర్ న్యాచురల్ గా, నో పారాబిన్, నో పారాఫిన్. అలాగే పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్. పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే పిక్నోజిలాన్ అనే ఒక మాలిక్యూల్ యాంటీ ఆక్సిడెంట్, బాడీకి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఇస్తూ వైటనింగ్ కూడా ఉపయోగపడేటువంటి మాలిక్యూల్. సో ట్యాన్ ఉన్నవాళ్ళు రోజుకి 2-3 సార్లు ఈ మాయిశ్చరైజర్ పెట్టి రాసి బాగా రుద్దారు అనుకోండి, విదిన్ 5 days 1 week మీకు ట్యాన్ పోతుంది. మీ డీటాన్ ట్రీట్మెంట్ ఏం చేయనక్కర్ల. దట్ ఈస్ పర్సాఫ్ట్. సో రెగ్యులర్గా మార్నింగ్ లేదా ఈవినింగ్ మీకు వింటర్ వచ్చింది, కొంచెం డ్రై అనిపిస్తుంది, దీంట్లో పారాబిన్ లేదు కాబట్టి ఒకసారి రాసి ఇంకోసారి రాసుకోండి. వెరీ గుడ్ మాయిశ్చరైజర్, న్యాచురల్ మాయిశ్చరైజర్. నేను మా తెలిసిన వాళ్ళని చూసాను సార్, వాళ్ళు మేకప్ వేసుకునే ముందు నార్మల్ గా ఏదైనా కొంచెం లోషన్ టైప్ ప్రైమర్ లాంటిది అప్లై చేస్తారు. ఇప్పుడు సన్ స్క్రీన్ లాంటిది వాడుకోవచ్చు, ఇది వాడచ్చు. చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడు మన సెలబ్రిటీస్ పేషెంట్స్ చాలా మంది ఇదే వాడుతున్నారు. ప్రిజ్మాస్ సన్ స్క్రీన్, ప్రిజ్మాస్ పర్ల్స్ అవుట్ మాయిశ్చరైజర్. స్కిన్ కూడా చాలా మృదువుగా, సాఫ్ట్ గా గ్లాసీ స్కిన్ అంటాం కదా, దానికి సెరమైడ్స్ అని, హైలోనిక్ యాసిడ్ అని, ఈ కొలాజిన్ అని ఎక్కువ ఉండాలి. దీంట్లో కొలాజిన్ కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఫౌండేషన్స్ అవి వేసుకునే అలవాటు ఉండదు, అంటే అంత హెవీ అవసరం లేదు, జస్ట్ లోషన్ రాసుకుని ఐబ్రోస్ అవి వేసుకుంటే సరిపోతుంది. అలాంటి వాళ్ళకి చాలా బాగుంది సార్ ఇది, నేను గమనించాను. చాలా అంటే బాగా ఆయిలీగా ఉంటే కనుక దాని పైన వేసి సరిగ్గా ఇట్ డజంట్ బ్లెండ్ ప్రాపర్లీ. ఇదేంటంటే మాయిశ్చర్ ఇస్తూ స్కిన్లో అలా అబ్జర్వ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకోండి, టేక్ అ ఫీల్ ఆఫ్ ఇట్. లైవ్గా మీరే ఒకసారి మీ చెయ్యి మీద పెట్టుకొని అప్లై చేయండి. న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం అలా మసాజ్ చేసి మీరే ఫీల్ తీసుకోండి. అది జిడ్డు ఉందా, మాయిశ్చర్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫీల్ ఉందా, అలా ఒక్క 2-3 minutes వదిలేటప్పటికి అలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా షైనింగ్ కనిపిస్తుంది ఫస్ట్. అది సో ఇది ఎంతసేపు ఉంటుందో చూద్దాం. అది
ప్లస్ అలా మీకు ఏంటంటే జిడ్డు ఫీల్ ఉండదు మీకు. అలా ఏమి అంటుకోవట్లేదు సార్, అంటే Exactly. గ్రీజీగా అలా ఏం లేదు. ఎగ్జాక్ట్లీ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాలన్న ఫీల్ వచ్చేస్తుంది అది. మనకి, బట్ దీనికి అలా రాదు ఏం మీకు అట్లా. అనిపించట్లేదు. తెలుస్తుంది, దట్స్ ఇట్. షైనింగ్ ఉంది బాగా. అది సో దట్ ఈస్ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్. ఓకే, సో దీనిపైన మామూలుగా ఫౌండేషన్స్ అవి అప్లై చేసుకున్నా Happily. ఏదైనా పర్వాలేదు. ఏదైనా పర్లేదు. అంటే పర్టికులర్ గా ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఎనీ స్కిన్ టైప్, ఆల్ స్కిన్ టైప్స్. ఓకే, అసలు పర్టికులర్గా డ్రై స్కిన్ లేదా ఆయిలీ స్కిన్ లేదా నార్మల్ స్కిన్ అది ఏం లేదు అందరికి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం, వాళ్ళు ఎక్కువ క్రీమ్స్ అవి యూస్ చేయరు కదా, చేయరు. వాళ్ళకి బెటర్ అంటారా? వాళ్ళకి కూడా యూస్ చేయరు. వాళ్ళకి కూడా కొంతమంది ఆయిలీ స్కిన్ వాళ్ళు కొన్ని మాయిశ్చరైజర్స్ కొన్ని క్రీమ్స్ వాడితే కొన్ని ఫౌండేషన్స్ వాడితే వాళ్ళకి పింపుల్స్ బ్రేక్అవుట్స్ వచ్చేస్తుంటాయి. వస్తాయి సార్. బట్ దిస్ విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్. ఓకే, సో పింపుల్స్ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న వాళ్ళు హ్యాపీగా యూస్ చేయొచ్చండి. మేబీ మీరు రకరకాల టెస్టులు చేసి ఉంటారు, ఎన్నో క్రీమ్స్ వాడి ఉంటారు, ఒకసారి వాడి చూడండి పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ప్రిజ్మాస్ బీ వారిది, మంచి రిజల్ట్ ఇస్తుంది. సార్ మీకు కామన్గా అడిగే డౌట్ ఏదన్నా ఉందా, ఇలా పింపుల్స్ విషయంలో కావచ్చు, మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ వైజ్ బాగా గ్రీజీగా ఉన్నాయి, పారాబిన్ ఉన్నాయి, పారాఫిన్ ఉన్నాయి, యాక్నే ప్రోన్ స్కిన్కి అస్సలు పడదు, అస్సలు పడదు. ఓకే, కొన్ని ఫౌండేషన్స్ పెడతాం బాగా గ్రీజీ ఫౌండేషన్, కానీ వాళ్ళకి ఫౌండేషన్ తీసిన తర్వాత మేకప్ తీసి చూస్తే బోల్డెన్ పింపుల్స్ ఉంటాయి. కరెక్ట్. సో అంటే వాళ్ళ స్కిన్కి ఆ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఆ వ్యాక్సీ పారాబిన్ మెటీరియల్స్ వాళ్ళకి పడట్లేదు. దట్ ఇస్ ఇట్. సో అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అని హ్యాపీగా ఎవరైనా వాడచ్చు పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్. సో వెబ్సైట్లోనే సార్ మనం పర్చేస్ చేసి prismasbeauty.com వెబ్సైట్ అండ్ ప్రిజ్మాస్ బ్యూటీ ఇన్స్టా పేజ్ ఓకే, అండ్ ప్రిజ్మాస్ బ్యూటీకి సంబంధించి స్క్రోలింగ్లో వస్తున్న కాల్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి దే కెన్ పర్చేస్. ఎస్, ఇంకొకటి బెస్ట్ టైం టు అప్లై మాయిశ్చరైజర్ అంటే ఏం చెప్తారు? నైట్ చాలా మందికి అప్లై చేసుకుని పడుకోవడం అలవాటు ఉంటుంది, లేదా మార్నింగ్ బాత్ అయిపోయిన తర్వాత తీసుకునే చేసేవాళ్ళు ఉంటారు. 2 పూట్ల అవునా? ఓకే, ద బెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ గ్రీజీ, మీరు బయటికి వెళ్తున్నారు, మేకప్ వేసుకునేవాడు మేకప్ వేసుకోవచ్చు, లిప్స్టిక్ ఐలైనర్ రాసుకుని కొంచెం బ్లషర్ రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు, మగవాళ్ళు ఏం చేయని వాళ్ళు కూడా చక్కగా స్నానం చేసాక మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. ఓకే, నాన్ గ్రీజీగా ఉంటే మళ్ళీ అట్మాస్ఫియర్ డస్ట్ వచ్చి బ్లాక్ హెడ్స్ ఫామ్ అవుతాయనో, ఆ డస్ట్ నుంచి వచ్చే పొల్యూషన్ ఆ జిడ్డు నుంచి ఆ వాక్యూమ్లో క్రియేట్ అయ్యి దాని నుంచి ఆయిల్ గ్లాండ్ క్లాగింగ్ ఏమయ్యి బ్లాక్ హెడ్స్ రావడం, లేదా వైట్ హెడ్స్ కామిడోన్స్ అని ఫామ్ అవ్వడం, అలా పింపుల్స్ ఫామ్ అవ్వడం, అటువంటి ఏవి వీటి నుంచి అవ్వవు. కాబట్టి 2 పూట్ల ఎవరైనా రాసుకోవచ్చు, యూస్ చేయొచ్చు అని అంటారు. వీళ్ళే అప్లై చేసుకోవాలి, వీళ్ళు వద్దు అని ఏమైనా సజెస్ట్ చేస్తారు సార్? అందరూ ఎవరైనా సార్, మేల్ అండ్ ఫీమేల్ చిన్న పిల్లలతో సహా, ఈవెన్ పసిపిల్లలు కూడా ఈ మాయిశ్చరైజర్ వాడుతున్నారు. ఓకే, మామూలుగా వాళ్ళకి మర్దన చేస్తారు కదా సార్, ఆయిల్ అవి వేసి స్నానం చేసేసాక చక్కగా బేబీ క్రీమ్ అని, ఈ జాన్సన్ బేబీ క్రీమ్ అలా రకరకాల రాస్తారు కదా. ఈ సేమ్ థింగ్ ఈస్ బిన్ యూస్డ్ బై మెనీ మదర్స్. ఎక్కువగా ఘాటు వాసన ఏం రావట్లేదు, చాలా వెరీ ప్లెజెంట్ ఉంటుంది. బాగుంది, ఇప్పుడు తెలుస్తుంది సార్ దీనికి ఎంత డిఫరెన్స్. చూడండి, అదే మీకే స్క్రీన్ లో కనబడిపోతుంది. చాలా నీట్ గా ఏం అప్లై చేయలేదు, కానీ స్కిన్ చాలా స్మూత్ గా ఉందని అర్థమవుతోంది. నైస్. సో చూసారు కదా, ఇదే అనమాట రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, డౌట్స్ క్లియర్ చేశారు. విన్నారు కదా, డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోండి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అరే మాకు అందుబాటులో లేదంటే కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ ప్రోడక్ట్స్ మళ్ళీ పెడతారు, అప్పుడు మీరు వెంటనే 2-3 కాదు కదా, మీకు కావాల్సిందని కూడా తీసుకోవచ్చు. చాలామంది అలా పర్చేస్ చేస్తున్న వాళ్ళు ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నారనంటే దీని బెనిఫిట్స్ అంత బాగున్నాయి. కామన్గా మన మార్కెట్లో చూసేటువంటి మిగతా మాయిశ్చరైజర్స్కి వీటికి బాగా డిఫరెన్స్ ఉంది, మనకి వచ్చేటువంటి ప్లస్ పాయింట్సే ఎక్కువ ఉన్నాయి అనమాట ఇందులో. సో మిస్ చేసుకోవద్దు, ఇలాంటివి వచ్చినప్పుడు వేరే ఏవేవో మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, బట్ ఇది రీజనబుల్ ప్రైస్లోనే మనకు అందుబాటులో ఉంది. సో మీకు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వెంటనే పర్చేస్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.